హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్. సో ఈకేవైసీ చివరి తేదీ అయితే మార్పు చేశారండి. సో ఎంతోమంది సర్వర్ ఇష్యూ వల్ల అయితే ఈకేవైసీ అనేది ఇంకా కూడా చేయించుకోలేదు. సో ఈ యొక్క కారణం దృష్ట్యా ప్రభుత్వము ఒక కొత్త ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో రేషన్ కార్డు ఈకేవైసీ అనేది ఏప్రిల్ 30వ తేదీ వరకు అయితే పొడిగించడం జరిగిందనమాట. సో అయితే ఈ రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోవాలంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్తే ఈకేవైసీ అప్డేట్ అయితే చేస్తారు. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఈకేవైసీ అనేది నేమ్ అనేది వచ్చింది, ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ చేయించుకోమని, అది ఎలా కనుక్కోవాలనేది కూడా చెప్తాను. అలానే చిన్నపిల్లలకు, ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు ఈకేవైసీ అయితే అప్డేట్ కాదనమాట. అంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అనేవి సరిగ్గా పడవు. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో చాలా ఇన్ఫర్మేషన్ అనేది కలెక్టివ్గా అయితే తీసుకువచ్చి ఈ వీడియో ద్వారా అయితే అందిస్తున్నాను. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ఈరోజు పత్రికాముఖంగా పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ అయితే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. అందులోనే మీరు చూడవచ్చు, ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగింపు అని చెప్పి మనకు పబ్లిష్ కావడం జరిగిందనమాట. రేషన్ కార్డుదారులకు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియ గడువు పెంచుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు గడువు ముగుస్తుందని చెప్పి గతంలో ప్రకటించిన తాజాగా మరో నెల రోజుల పాటు ఈకేవైసీ నమోదుకు గడువు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల కార్యాలయాలకు సమాచారం పంపించారు. ఇది యాక్చువల్గా నిన్న ఆఫ్టర్నూన్ అయితే రావడం జరిగిందండి. నిన్న ఆఫ్టర్నూన్ వీడియోలో కూడా నేను మీకు మెన్షన్ చేశాను. కాకపోతే ఆ వీడియో చాలామందికి కూడా రీచ్ కాలేదు, అందువల్ల మళ్ళీ అయితే చేస్తున్నాను అనమాట. అలానే కొంతమంది అడిగినటువంటి డౌట్స్కి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దామని చెప్పి మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ యొక్క నిర్ణయంతో ఏపీతో పాటు మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వర్తిస్తుందని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ జై పాటిల్ అయితే తెలియజేశారనమాట. ఆహార భద్రతా చట్టం కింద పంపిణీ అవుతున్న నిత్యావసరాల సరుకుల సబ్సిడీలో పారదర్శకత, సబ్సిడీ సజావుగా జరిగేందుకు ఈకేవైసీ ప్రక్రియ తప్పనిసరి చేసినట్లు తెలియజేశారనమాట. ఈ విషయంలో లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హులందరూ కూడా ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పి ఆయన కోరారు. సో కాబట్టి ఈకేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు రావాలన్నా, అదేవిధంగా ఈ యొక్క నిత్యావసర సరుకులు సబ్సిడీ రావాలన్నా కానీ ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేయించుకోవాలని చెప్తున్నారనమాట. సో గతంలో ఏపీలో ఒక 5 years బ్యాక్ చిన్నపిల్లలను యాడ్ చేసుకున్నా కానీ రేషన్ కార్డులో వాళ్ళకి ఈకేవైసీ లేకపోయినా, అంటే రేషన్ తీసుకునే సమయంలో వాళ్ళ ఏలు ముద్రలు అనేటివి తీసుకున్నా కానీ రేషన్ అనేది వచ్చేది లేదనమాట. అయితే ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయంటే, చిన్న పిల్లలు సైతం కూడా ఈకేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవాలని చెప్పి రేషన్ డీలర్లకు మరియు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారికి అయితే కొంతమంది లిస్ట్ అయితే పంపించడం జరిగిందనమాట. ఆ సచివాలయానికి సంబంధించిన వాళ్ళ యొక్క లిస్టు. ఎగ్జాంపుల్కి మా సచివాలయానికి 69 నేమ్స్ అయితే వచ్చాయండి. సో ఈ యొక్క 69 నేమ్స్లో ఎక్కువ శాతం చిన్నపిల్లలే ఉన్నారనమాట. సో చిన్నపిల్లలకి ఈకేవైసీ చేయించుకోవడం చాలా కష్టంగా ఉందండి. సో దానికి సంబంధించి ఏదైనా సమాచారం అందించగలరని చెప్పి నిన్న చాలామంది కూడా కామెంట్స్లో అయితే తెలియజేశారు. సో చిన్నపిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ అథెంటికేషన్ అనేది జరిగి ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి ఖచ్చితంగా ఆధార్కి ఈ యొక్క బయోమెట్రిక్స్ అనేటివి అప్డేట్ అయ్యి ఉన్నాయా లేదా, ఫింగర్ ప్రింట్స్ అనేటివి అప్డేట్ అయ్యి ఉన్నాయా లేదా, ఫస్ట్ ఆధార్కి ఈకేవైసీ అక్కడ చేయించుకోవాలన్నమాట. సో మై ఆధార్ సెంటర్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో లేదా సైట్లోకి కూడా వెళ్ళి మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మిషన్ అనేది మన దగ్గర ఉండాలి, బయోమెట్రిక్ మిషన్ అది ఉండదు. కాబట్టి కామన్ సర్వీస్ సెంటర్, సిఎస్సి సెంటర్స్ లేదా మీ సేవ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆధార్ సైట్ అనేది ఓపెన్ చేసి మీ యొక్క చిన్నపిల్లలకి సంబంధించి ఈ యొక్క థంబ్ ఇంప్రెషన్ అనేది బయోమెట్రిక్ అయితే చేస్తారు. దాని ద్వారా ఈకేవైసీ అనేది ఫస్ట్ అక్కడ క్రియేట్ అయిపోతుంది అనమాట. తర్వాత మీరు రేషన్ డీలర్ దగ్గరకు వచ్చి, లేదా ప్రస్తుతానికి సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ గారికి కూడా ఆప్షన్ అనేది ఇచ్చున్నారనమాట మొబైల్ అప్లికేషన్లో. సో వారి ద్వారా కూడా మీరు అప్లికేషన్ అనేది చేయించుకోవచ్చు, అంటే ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించుకోవచ్చు అనమాట. సో లేదండి, ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ అనేది మేము ఎలా తెలుసుకోవాలి, అంటే మా కుటుంబ సభ్యులకి సంబంధించి ఈకేవైసీ అనేది జరిగిందా లేదా, అది ఎలా తెలుసుకోవాలని చెప్పి కూడా కొంతమందికి డౌట్ అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ లిస్ట్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే, సో ఒక సైట్ అయితే ఉందండి. సో ఆ యొక్క సైట్ అనేది ప్రజెంట్ అయితే ఓపెన్ కావడం లేదనమాట. సో నేను చాలాసార్లు అయితే చెక్ చేస్తున్నాను డైలీ కూడా. ఏపీఈపీడిఎస్ అనే సైట్ అయితే ఉంటుందన్నమాట. సో దాంట్లో
మన యొక్క రేషన్ కార్డు సెర్చ్ అనేది చేసినట్లయితే ఎవరెవరికి మెంబర్ వెరిఫైడ్ అయితే అయ్యి ఉందనేది మాత్రం చూపించేది. ఇప్పుడు తాజాగా ఈ యొక్క వెబ్సైట్ అనేది సర్వర్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూనే ఉందన్నమాట. అందువల్లే మనకు ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవడం డిలే అయితే కావడం జరిగిందని చెప్పి సో ఈ యొక్క డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. సో మళ్ళీ కూడా అవకాశం అయితే రాదు. సో ఫస్ట్ పిల్లలకు సంబంధించి ఈ యొక్క థంబ్ ఇంప్రెషన్ అనేది ఈకేవైసీ అనేది ఆధార్కి లింక్ చేయించండి. ఫస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి తర్వాత మీరు రేషన్ డీలర్ దగ్గరికి వచ్చినట్లయితే ఈజీగా మీ పని అయితే జరుగుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి ఏ విధంగా ఎవరి దగ్గర లాగిన్స్ అనేవి ఉన్నాయని నేను మీకు చెప్పాను. మొబైల్లో అయితే చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో మొబైల్లో నేను కూడా చెక్ చేస్తున్నానండి. డైలీ కూడా సైట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయితే కావడం లేదు. ఈ విధంగా చూపిస్తుందండి. సైట్ నేమ్ వచ్చేసి apeds1.ap.gov.in అనే వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. ఈ సైట్ అనేది సరిగ్గా వర్క్ అవ్వడం లేదు. ఈ సైట్ ఓపెన్ అయినట్లయితే నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను మొబైల్లో ఏ విధంగా మెంబర్ వెరిఫైడ్ అనేది అయ్యి ఉంటుందనేది. జస్ట్ రిపోర్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీ యొక్క కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఎంతమంది మీ కుటుంబ సభ్యులు ఉన్నారో అందులో ఎంతమందికి మెంబర్ వెరిఫైడ్ ఈకేవైసీ అప్డేట్ అయ్యి ఉందనేది చూపించేది అనమాట. సో గతంలో అయితే ఒక 3 days బ్యాక్ అయితే ఈ సైట్ అనేది ఓపెన్ అయ్యి ఉన్నింది. ఇప్పుడు చెక్ చేస్తున్నట్లయితే గత 2 రోజుల నుంచి సర్వర్ ఇష్యూ అనేది చూపిస్తుంది అనమాట. ఓపెన్ అయితే కావడం లేదు. సో ఇప్పుడు సివిల్ సప్లైస్ వెబ్సైట్ కూడా అలానే ఉందండి. ప్రజెంట్ సివిల్ సప్లైస్ కూడా అలానే చూపిస్తుంది అనమాట. ఈ యొక్క పీడిఎస్ ఆప్షన్లోకి వెళ్ళినా కానీ మనకు ఈ యొక్క ఆప్షన్స్ అనేవి చూపించడం లేదు. సో ఒకసారి చూడండి, ఇక్కడ కూడా నేను చెక్ చేసి చూపిస్తాను. సో చెక్ చేస్తున్నట్లయితే లోడింగ్లోనే ఉంటుంది కానీ సైట్ అనేది సరిగ్గా వర్క్ అయితే అవడం లేదని చెప్పి చాలా క్లియర్గా అయితే అవుతుంది. సో కాబట్టి మీరు వెంటనే కూడా మీ కార్డులో ఉన్నటువంటి మెంబర్లు వెరిఫైడ్ అయ్యి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే ఒకటే ఒక దారి, రేషన్ కార్డు డీలర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు ఇచ్చి మీరు ఈ యొక్క అప్డేట్ అనేది జరిగి ఉందా లేదా, ఏదైనా పెండింగ్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించి ఫస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి ఖచ్చితంగా అయితే ఈకేవైసీ అనేది అప్డేట్ అయితే చేయించుకున్నట్లయితే తర్వాత డీలర్ దగ్గరకు వచ్చి వెంటనే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీ కుటుంబ సభ్యులకు సంబంధించి అందరికీ కూడా ఈ విధంగానే చెక్ చేసుకోవాలండి. సచివాలయంకి వెళ్ళండి, విఆర్ఓ లాగిన్లోకి అడగండి, విఆర్ఓ గారిని అడగండి. సో ఈకేవైసీ అనేది మాకు రేషన్ కార్డుకి పెండింగ్ ఏమైనా ఉందా చూడండి అని చెప్తే వాళ్ళు చూస్తారు. సో లిస్ట్లో కొంతమందికి పేర్లు అయితే వచ్చాయి, కొంతమందికి పేర్లు అయితే రాలేదండి. ఎక్కువ శాతం చిన్నపిల్లల పేర్లు అయితే వచ్చాయని చెప్పి సమాచారము. సో మీరు ఈ మధ్య రేషన్ అనేది తీసుకుంటున్నట్లయితే మీ పిల్లల యొక్క వేలిముద్రలు పడకుండా రేషన్ అనేది వచ్చేయకుండా ఉన్నట్లయితే అటువంటి వారు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేయించుకోండి. సో లేదంటే మీకు రేషన్ అనేది నిలుపుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో చాలామంది కూడా ఈ ప్రశ్న అయితే అడిగారు, చిన్నపిల్లలకి ఎలా చేయాలని చెప్పి. నేను మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేసినట్లయితే చాలామందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుందన్నమాట. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.